చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిత్యావసరాల వస్తువుల్ని ప్రతి ఒక్కరికి అందుబాటులోకి ధరలోకి తీసుకొచ్చిందని ఈ ప్రభుత్వం ప్రజలకు కూడా అండగా నిలిచేందుకు ప్రభుత్వమని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొనిదెల పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో తక్కువ ధరలకే ప్రజలకు నాణ్యమైన కందిపప్పు బియ్యం అందించే కార్యక్రమంలో భాగంగా పిఠాపురం పట్టణంలో ఎంపిక చేసిన పలు కిరాణా షాపుల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లను జనసేన ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కందిపప్పు కిలో 160 రూపాయలకు, పీపీటీ సన్న బియ్యం కిలో 48 రూపాయలకు మార్కెట్ ధర కన్నా తక్కువగా ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీలక్ష్మి, ఆర్ఐ వెంకటేశ్వరరావు, అదేవిధంగా చర్ సుబ్రహ్మణ్యం, దత్తు, రవి, జనసేన టీ నాయకులు దేవరపల్లి చిన్నబాబు, సూర్యవరపు సురేష్, మార్పిడి రంగాబాబు, అదేవిధంగా పిల్ల శివశంకర్, కోల సాయి, అగంటి ప్రభాకర్, అదేవిధంగా గెడెం రామారావు, దానం లాజర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినందుకు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, పేద ప్రజలు సంక్షేమమే కాకుండా వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి గారు ఇద్దరు కూడా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. అదే రైతు బజార్ల ద్వారా, అంటే ఈ మొత్తం రాష్ట్రంలో 250 దగ్గర స్టాల్స్ వేసి కందిపప్పు అలాగే తక్కువ రేటుకే ఇవ్వాలనే సదుద్దేశంతో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కౌంటర్లు ఈరోజు పిఠాపురంలో కూడా ఒక 5 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 5 కౌంటర్లకి కూడా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అయినటువంటి ఎంఆర్ఓ గారు వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం నిర్ణయం. ఆ మేడం గారికి ఇప్పుడే ఫోన్ చేశాను, తహసీల్దార్ గారికి ఫోన్ చేస్తే మున్సిపాలిటీలో టీడీపీ కౌన్సిలర్లు ఉన్నారని తెలియదండి నాకు అని చెప్పడం ఆవిడ నిజంగా హాస్యాస్పదంగా ఉంది. అందరూ వైసీపీ వాళ్ళే అండి, మీరు ఎవరో లేరని చెప్తారు మాకు, అందుకని మీకు ఎవరికి తెలియదండి, మీకు ఎవరికి చెప్పలేదండి. ఉప్పాడు బస్టాండ్ సెంటర్ లో ఈ రోజు కూటమి ప్రభుత్వం సంబంధించి ఈ కందిపప్పు అలాగే బియ్యం కూడా ఏర్పాటు చేసి అవి సప్లై చేయడం జరిగిందండి. ఉప్పాడు బస్టాండ్ సెంటర్ అనేది 3 వార్డులకు సంబంధించినటువంటి సెంటర్. ఇది ముఖ్యంగా 10వ వార్డు, అలాగే 14వ వార్డు, 15వ వార్డు, 3 వార్డులు కూడా టీడీపీ కౌన్సిలర్లు ఉన్నారు. నా వార్డులో వర్క్ చేసినప్పుడు నాకు సంబంధం లేకుండా, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈ అధికారులు చేయడం అనేది నిజంగా చాలా నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారు. ఇది అసలు కౌన్సిల్ అనేటటువంటి ఆలోచన లేకుండా మమ్మల్ని అందరినీ కూడా చులకనగా చూడడం చాలా బాధాకరం. కూటమి ప్రభుత్వం పైన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఈ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ లో తెలుగుదేశం కౌన్సిలర్ని గుర్తించకపోవడం అనేది చాలా బాధాకరంగా కనిపిస్తుంది. ఏదైనా సరే నాదెండ్ల మనోహర్ గారు సివిల్ మంత్రిగా వారు చేసినటువంటి కృషి అభినందనీయం. ఎందుకంటే సివిల్ సప్లైస్ అలాగే ఈ రేషన్ రైస్ ఏదైతే ఉన్నాయో వాటిని కాకినాడ కేంద్రంగా అడ్డాగా దోచుకున్నటువంటి వ్యక్తుల మీద ఆయన విరుచుకుపడుతూ వాటిలన్నిటిని పట్టుకుని బయట పెట్టి వారి అవినీతిని ఈ రోజు ఎండగడుతున్నారంటే ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, పార్టీలకు సంబంధించిన కార్యక్రమాలు కాదు. ఇది కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 ఉన్నాయి. ముగ్గురు ఇన్ఫార్మ్ చేయాల్సిన బాధ్యత అధికారులకు ఉంది. ఎటువంటి ప్రోటోకాల్ లేకుండా కౌన్సిలర్లను పక్కన పెట్టి మాకు సంబంధం లేదని చెప్పడం చాలా బాధగా ఉంది. ఏది ఏమైనా ఇటువంటి కార్యక్రమాలు చేసి పేద ప్రజలకి అండగా నిలుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి మా పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ అందరి తరఫున కూడా ధన్యవాదాలు, అభినందనలు.